కబ్జాకు గురవుతున్న వెలికట్ట గ్రామ ఊర చెరువును నీటి వృధాను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని వెలికట్ట గ్రామస్తులు ఆరోపించారు. చెరువు మత్తడిని మార్చి వెనుక ప్రక్క నిర్మాణం చేపట్టాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ ఊర చెరువులోని నీళ్లు ప్రతి ఏడు వృధా పోతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వెంటనే చెరువు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో చెరువు నుండి వృధాగా పోతున్న నీటిని పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అమ్ముల బాలనర్సయ్య మాట్లాడుతూ నీళ్లు వృధా పోతున్నాయని గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఊర చెరువును పరిశీలించి నీటి వృధా అరికట్టి మరమ్మతులు చేయాలన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న మత్తడిని పైకి లేపి వెనక భాగాన నూతన మత్తడి నిర్మాణం చేపట్టాలన్నారు. సుమారు 74 ఎకరాలపై విస్తీర్ణం గల చెరువు అన్యాక్రాంతమవుతుందని వెంటనే అధికారులు సర్వే చేయించి చుట్టూ గుర్తులు వేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్ముల పరశురాములు, భాస్కర్, భాను, ప్రకాష్, యాదగిరి పాల్గొన్నారు. గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడంతో ఆ పైప్ లైన్ తీసిన తర్వాత పైప్ లైన్ తీసిన స్థానంలో చెరువు కట్టను తీసేయడం జరిగింది. దాన్ని పటిష్టంగా మళ్ళీ పోయకపోవడంతో వర్షాకాలం రావడంతో వర్షాలు పడగానే వచ్చిన నీరు వచ్చినట్టు వెనక భాగం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ నీరును కనుక కాపాడుకుంటే భవిష్యత్తులో గ్రౌండ్ కూడా నీరు పెరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటు గొర్రె మేకకు కూడా నీరు అందించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వృధా పోయే నీరును గతంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకొని చేయాలని చెప్పి అనేక సార్లు పేపర్ ప్రకటనలు ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది స్థానికంగా వెలికట్ట గ్రామ ప్రజల తరఫున. అయినా కానీ నేటికి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ ప్రభుత్వము వెంటనే స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎంఆర్ఓ, స్థానిక ఎంఆర్ఓ కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గండిని కుడుపుతూ ఈ చెరువు మత్తడిని కూడా ఇదే స్థానంలో ఏర్పాటు చేసి పాత మత్తడిని ఇంకా లేపి ఇక్కడ మత్తడి వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.